ధన్వంతరయ నమః. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి అందరూ కూడాను 5 years అబోవ్ పిల్లల దగ్గర నుంచి 50 years వచ్చినటువంటి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి వివిధ రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో చాలా ప్రధానంగా మనకి కనపడేటువంటిది ఒబెసిటీ. దానిలో కూడాను బెల్లి పెద్దగా పెరిగిపోతూ ఉండడం. ఈ బెల్లి పెరగడం అనేది కేవలం లావుగా ఉండే వాళ్ళలోనే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళలో కూడాను పొట్ట అనేది బాగా పెరగడం మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం. సో ఆ బెల్లి గురించి అసలు దానికి ఎందుకు పెరుగుతుంది, దానికి గల కారణాలు, అదే విధంగా నివారణ చర్యలు, మనం ఎటువంటి పద్ధతుల్ని ఆచరించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు క్లాస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ బెల్లి అనేది మనకి లోయర్ రిబ్ దగ్గర నుంచి కూడాను అంబలికస్ బిలో ఎనటామికల్ గా అంటే బొడ్డు కింద భాగము, డొక్కల పై భాగం నుంచి బొడ్డు కింద భాగం వరకు కూడాను మనకి ఉండేటువంటి ప్లేస్ ని బెల్లి కింద మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ బెల్లి అనేది పెరగడానికి గల కారణాలు గ్యాస్ అనేటువంటి ప్రాబ్లము మనకి బాగా పెరిగిపోతే గాని, లేదు అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఎడిపోసిటీ అనేటువంటి ప్రాబ్లం కలగడం వల్ల కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి సంబంధించి. ప్రధానంగా లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా పోస్ట్ సర్జికల్ గా అంటే ఎపెండిసెక్టమీ కానీ, లేదంటే సిజేరియన్ సెక్షన్ కానీ, పొట్టకి సంబంధించి కానీ, లేదంటే పొట్టలకి సంబంధించినటువంటి వివిధ ప్లేసులకి సంబంధించి కానీ ఎటువంటి సర్జరీ జరిగినా కూడా ఈ యొక్క బెల్లి అనేది డెవలప్ అవటం అనేది నవేడేస్ గమనించబడుతూ ఉంది మెడికల్ గా. అయితే ఈ బెల్లి అనేది న్యాచురల్ గా పెరిగిపోతున్నటువంటి పిల్లలు ఉంటారు, స్కూల్ గోయింగ్ పిల్లలు, వాళ్ళలో కూడాను ఈ బెల్లి అనేది బాగా గ్రో అయిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం డే టు డే. సో డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ బెల్లి గ్రోలో మనకి ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. సో అటువంటి ఈ బెల్లి ప్రాబ్లంని మనం ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనేటువంటి అంశం గురించి ఈరోజు ప్రధానంగా మనం క్లాస్ తీసుకోబోతున్నాం. సో జనరలైజ్డ్గా ఆరోగ్యవంతుడైనటువంటి మనిషిలో ఈ యొక్క పొట్ట అనేది పెరగటం ఏ విధంగా సంతరించుకుంటుంది అంటే, మనం తీసుకునేటువంటి ఆహారంలో అధికంగా కొలెస్ట్రాల్ కి సంబంధించి అంటే ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి ఆహారాలు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అధికంగా ఉండేటువంటి ఆహారాలు, షుగర్స్ అంటే పంచదార ఉత్పత్తులు అధికంగా ఉండేటువంటి చెరుకు నుంచి వచ్చేటువంటి బెల్లము, మన చెరుకు రసము, తర్వాత పంచదార, పటిక బెల్లం, ఇలాగా అన్ని రకాల ఉత్పత్తులన్నీ కూడాను మనకి వెయిట్ గెయిన్ కి కారణం అవుతూ ఉంటాయి. సో అవే ఇక్కడ బెల్లీ ఫ్యాట్ ని డెవలప్ చేసేదానికి కూడా కారణం అవుతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడాను ఏమనుకుంటూ ఉంటారంటే, నేను నార్మల్ గా ఉంటున్నానండి, అసలు లో ఫ్యాట్ డైట్ తీసుకుంటున్నాను, నెయ్యి కూడా తినను, ఆయిల్ ఫుడ్ అసలే తినను, ఓన్లీ ఉడకబెట్టినవి ఆహారాలు తీసుకుంటున్నాను, లైట్ గా ఆయిల్ అది రాయకుండా చపాతీ లాంటివి చేసుకుని తింటున్నాను, అయినా కూడా నేను ఈ బెల్లి నుంచి విముక్తి పొందట్లేదు అనేటువంటి సిచ్యువేషన్స్ తో డిఫరెంట్ పేషెంట్స్ అనేవాళ్ళు మనని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్, ప్రతి ఒక్కరు కూడా మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం. సో దీనిలో ముఖ్యంగా సూచనలు
నిదాన పరివర్జనమేమో చికిత్స. ఈ సూత్రం అనేది ప్రతి ఒక్క డిసీజ్ కి వర్తిస్తూ ఉంటుంది. ఆ విధంగా అసలు బెల్లి పెరగకుండా ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని మనం చూసినట్లయితే, ప్యాకింగ్ లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్, తర్వాత బేకింగ్ చేయబడినటువంటి ఫుడ్ ఐటమ్స్, ఈ రెండు కూడాను ప్రధానంగా బెల్లీ ఫ్యాట్ కి కారణం అవుతాయి. అంటే మనం ఈ లేస్, కుర్కురే ఇటువంటి ప్యాక్ లో ఉన్నటువంటి చిప్స్ లాంటి ఐటమ్స్ కానీ, అదే విధంగా కేక్, బిస్కెట్స్, ఈ విధంగా పఫ్స్, ఈ విధంగా ఉండేటువంటి బేకరీ ఐటమ్స్ వల్ల కానీ, అంటే మైదా కొంచెం పులియబెట్టి తయారు చేసేటువంటి ఐటమ్స్ కానీ, వీటి వల్ల ప్రధానంగా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాటిని ప్రధానంగా మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఈ రెండు కూడాను మనకి బెల్లీ ఫ్యాట్ ని బాగా ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటిని కూడాను, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అనేవి కూడాను మనకి ప్రధానంగా ఈ బెల్లీ ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో వాటిని కూడా మనం తీసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా కోల్డ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ అంటాం కదా, అవన్నీ కూడాను హై షుగర్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల అవి కూడాను పొట్టని పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అవి తీసుకునే వాళ్ళకి. సో హై షుగర్ పానకాలు చేసుకుని తాగడం కూడాను, ఇంట్లో తీసుకోవడము, అదే విధంగా మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం అనేది కూడాను బెల్లీ ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే విధంగా కొంతమంది ఏంటంటే ఈ సమ్మర్ వచ్చే దగ్గర నుంచి ఆల్కహాల్స్ అనేవి తీసుకుంటే బాడీ కూల్ అవుతుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఎండ తట్టుకుంటాం అని చెప్పి ఆల్కహాల్ తీసుకోవడానికి ఎక్కువగా మొక్కు చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా బీర్ కానీ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో అది కూడాను మనకి చాలా డిస్టర్బెన్స్ అనేది ఇస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ బెల్లి పెరిగే దానిలో ప్రధాన కారణం అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఐటమ్స్ అన్నీ కూడాను మనం ఏ జిలేబీనో లేదంటే మైసూర్ పాకో లేదంటే ఇంకొకటో చెప్పి బెల్లీ ఫ్యాట్ అనట్లేదు. మనం డైలీ తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్ డైట్, అదే విధంగా హై కెలోరీ డైట్, ఎక్కువగా ఫెర్మెంట్ అయినటువంటి డైట్, బేకింగ్ వల్ల తయారైనటువంటి డైట్, క్యానడ్ ఫుడ్స్, ఇవన్నీ కూడాను మనకి బెల్లీ ఫ్యాట్ కారణాలు. సో వీటన్నిటిని కూడాను అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేయడం ఎలాగో, వేరే ఆల్టర్నేషన్ చూపించాలి కదా అంటే, వాటికి ఇప్పుడు నేను ఒక్కసారి మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకు అంటే ఈ సమయంలోనే పిల్లలు మీ కంటెదురుగుండా ఉంటారు. రోజు అక్కడ కరేజీ ఇస్తారు మీరు, అది ఎంతవరకు తింటున్నారు పడేస్తున్నారు ఎవరికి ఏం తెలియదు తల్లిదండ్రులు. పిల్లలు ఎదగాలి అంటే గనక సమ్మర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్క చిల్డ్రన్ చైల్డ్హుడ్. సో కాబట్టి ఈ సమ్మర్ లో జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని ఎక్కువగా పోషణ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి తల్లిదండ్రులందరికీ కూడాను ప్రధానంగా సమ్మర్ లో కొంచెం రెస్ట్ మోడ్ లో ఉంటాము. కొంచెం ఏదైనా కావాలన్నా కూడాను తీసుకుని తినడానికి కానీ, ఎండబెట్టుకుని కానీ, ఆరబెట్టుకుని తినేదానికి మంచి అనువైనటువంటి సమయం, ఒరుగుల్లాగా చేసుకున్న. సో కాబట్టి డైట్ ప్యాటర్న్ లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశానికి కూడా ఆల్టర్నేట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మీకు నేను చెప్తాను. సో ప్రధానంగా ఏంటంటే మనకి స్టార్టింగ్ లో మనం చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్, స్వీట్ కంటెంట్ ఉండేటువంటి పదార్థాలు. ఈ స్వీట్ కంటెంట్ ఉండే పదార్థాల్లో బెల్లీ ఫ్యాట్ ని పెంచకుండా మనకి ఉపయుక్తంగా ఉండేటువంటివి ఏముంటాయి అని మీరు చూసినట్లయితే, తేనె అనేది మనకి స్వీట్ కంటెంట్ ఉంటూ ఉంటుంది. తేనెతో మనం ఫ్రూట్ కానీ, మన యొక్క తేనెతో మనం హాట్ వాటర్ అండ్ హనీలో మార్నింగ్ టైం ఎంటీ స్టమక్ మీద తీసుకున్నట్లయితే అది బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంతో పాటు మనం స్వీట్ కంటెంట్ ఉన్న పదార్థాన్ని, పుల్లగా ఉండేటువంటి పదార్థాన్ని, రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేటువంటి పదార్థాన్ని శరీరానికి ఇచ్చినట్టు అవుతుంది. అదే విధంగా మనం ఆహారం రూపంలో ఏదైతే స్వీట్నెస్ కోరుకుంటామో అది కూడా మనం
శరీరానికి ఇచ్చినట్టు అవుతుంది. సో హనీలో ఉన్నటువంటి గొప్ప ఫీచర్ ఏంటంటే బాడీని ఎక్కువగా నరిష్ చేయగలుగుతుంది. ఏ విధంగా అంటే ఎక్కువగా ఫ్యాట్ అది డిపాజిట్ అవ్వకుండా, కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఇంప్రూవ్ అవ్వకుండా, బాడీకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విటమిన్స్ ని మినరల్స్ ని అది ఇవ్వగలుగుతుంది. అదే విధంగా మనకి సిట్రస్ లెమన్ వచ్చేసి సి విటమిన్ కలిగి ఉండి, సిట్రిక్ ఆమ్లం అది కలిగి ఉండి డైజెషన్ కి సంబంధించి ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవటానికి ప్రధాన కారణం ఏంటంటే డైజెషన్ లో లోపాలు. మనం చెప్పుకున్నాం ధాత్వగ్నులు అని, రసరక్త మాంస మేధో అస్థి మజ్జా శుక్రాని ధాతవ, సప్త ధాతువులు అని చెప్పుకున్నాం. దానిలో ప్రధానంగా ఈ బెల్లీ ఫ్యాట్ కి కారణమైనటువంటి ధాత్వగ్ని వచ్చేసి ఈ యొక్క కొలెస్ట్రాల్ యొక్క మెటబాలిజం లో మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ధాత్వగ్ని ఫంక్షన్ ఇంపైర్మెంట్ ని క్లియర్ చేసుకోవడానికి మనకి ఈ ద్రావకం అనేది చరక సంహితలో చెప్పబడింది. బట్ అక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేయమని లేదు. ఓన్లీ హనీ అండ్ వాటర్ ని, లూక్ వామ్ వాటర్ ని చెప్పడం జరిగింది. అంటే సుఖోష్ణ జలము లేదంటే లైట్ గా వెంటనే గడగడ తాగేసి అంత వేడిలో ఉండేటువంటి వాటర్ లోకే హనీని మిక్స్ చేయాలని చెప్పడం జరిగింది. సో నవ్వేడేస్ ఈ లెమన్ అనేది మనం ఎడ్జువెంట్ గా మనం వాడటం జరుగుతూ ఉంటుంది. సో అది ప్రాక్టికల్ గా చాలా మంది వాడటం, దానివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందడం వల్ల దాన్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని, బేకింగ్ ఫుడ్ దాన్ని అవాయిడ్ చేయడానికి మనకు ఉండేటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అంటే గనక మనం చాలా రకాలైనటువంటి స్నాక్ ఐటమ్స్ ని పొంది ఉన్నాం. అటుకులు, మరమరాలు, తర్వాత బీన్స్, అంటే మనకి ప్రోటీన్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. శనగలు, తర్వాత బఠానీలు, ఈ విధంగా ఉండేటువంటి ఐటమ్స్ అన్నీ కూడాను మనకి హై క్యాలరీ అందించగలుగుతాయి. బాడీకి కావలసినటువంటి మజిల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు ఉపయోగపడే ఉన్నాయి. అటు ఫిజికల్ గా, ఫిజియోలాజికల్ గా ఎటువంటి అబ్నార్మాలిటీస్ ని క్రియేట్ చేయకుండా, మన యొక్క గ్రోత్ లో ఎటువంటి హిండరెన్స్ ఇవ్వకుండా, ఫ్యాట్ ని ఎక్కువగా బాడీలో బెల్లీలో డిపాజిట్ చేయకుండా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అందుకనే మనం పేరెంటాలు కానీ లేదంటే ఇంకేదైనా ఫంక్షన్స్ జరిగినా మనం శనగలు గుగ్గిళ్ళ రూపంలో కానీ లేదంటే నానబెట్టి కానీ వాటిని పంచడం జరుగుతూ ఉంటుంది. శ్రీరామనవమి ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడు కూడాను మనం వడపప్పు, అంటే మనం నానబెట్టినటువంటి పెసరపప్పుని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి వాడేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడాను ప్రోటీన్ రిచ్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి కొలెస్ట్రాల్ లోయరింగ్ కి బాగా ఉపయోగపడతాయి. సో లో కార్బ్ డైట్ అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేవి దానిలో తక్కువగా ఉండడం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ డైట్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఎక్కువగా బిర్యానీ లాంటివి కానీ, పాయసాలు, అన్నంతో చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను మనకి డిస్టర్బెన్స్ ని కలిగిస్తాయి. దానికి ఆల్టర్నేటివ్ గా మనం ఏం చేయాలి అంటే కనుక మన యొక్క డైట్ లో ప్రధానంగా చపాతీలు, పుల్కా ఇటువంటివి విరివిగా తీసుకుంటూ ఉండాలి. రైస్ క్వాంటిటీ అనే దాన్ని తగ్గించాలి బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకున్నటువంటి వాళ్ళు. మరి ఈ రెండు పిండి పదార్థమే కదా అని మీరు అడగచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే గోధుమలు అండ్ రైస్ రెండు కూడాను బాడీలో డిప్లీట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ చేసేటువంటి సమయం ఏదైతే ఉందో దానిలో వేరియేషన్ ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు షుగర్ పేషెంట్స్ అయినా కానీ లేదంటే ఒబేసిటీతో ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకున్న డాక్టర్స్ అందరూ కూడాను అన్నం మానేసి చపాతీలు తినండి, గోధుమ రవ్వ ఉప్మా తినండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ ఎనర్జీ రిలీజింగ్ కెపాసిటీ, ఇమీడియట్ ఎఫెక్ట్ అండ్ పాస్ ఆన్ ఎఫెక్ట్, ఈ రెండు కూడాను దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది. అదేవిధంగా మీకు గోధుమల బదులు బార్లీలు పౌడర్ గా చేసుకుని గోధుమ పిండితో కానీ లేదంటే బార్లీలతో కానీ చపాతీలు చేసుకుని తిన్నా కూడాను ఎక్కువగా ఫ్యాట్ బర్నింగ్ నేచర్ ఉన్నటువంటి డైట్ కింద అది
అగైన్ చరక సంహితలో చెప్పబడింది. బార్లీలు, బాట్య మండము అనేటువంటి ప్రక్రియ ఒకటి చెప్పబడింది. అంటే బార్లీలని పిండిలాగా చేసుకుని దాంతో గంజిలాగా స్టార్చ్ వచ్చే విధంగా కాచి దాన్ని తాగటం అనేటువంటి ప్రక్రియని వాట్య మండము అనేటువంటి ప్రక్రియగా చెప్పబడుతూ ఉంటుంది. సో అది కూడాను మనకి ఎక్కువగా బాడీలో ఉండేటువంటి బెల్లీ ఫ్యాట్ ని రిమూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం కార్బోహైడ్రేట్ కి సంబంధించిన ఆల్టర్నేషన్ ఏంటంటే గోధుమలు మరియు బార్లీలుగా మనం చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ లో ప్యాకింగ్ ఫుడ్ అనేది గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్యాక్డ్ ఫుడ్ కంటే కూడాను న్యాచురల్ గా మనకి ఈజీలీ అవైలబుల్ ఫుడ్ ఏమున్నాయి అని మీరు చూసినట్లయితే అగైన్ మనకి పూల్ మకాని, అదేవిధంగా పప్పుండలు, నువ్వులుండలు, ఇటువంటివి హై క్యాలోరీ, అంటే కంపారిటివ్ గా వాటికంటే కూడా ఎక్కువ క్యాలరీస్ ఇచ్చినప్పటికీ మనం ఒక పప్పుండ, ఒక నువ్వులుండ ఇలాంటిది తిని ఉండగలం. కంపారిటివ్ గా ఒక ఎగ్ పఫ్ కానీ లేదంటే ఒక పేస్ట్రీ కానీ మనం తీసుకుంటే వచ్చేటువంటి ఇంపాక్ట్, బ్యాడ్ ఇంపాక్ట్ కంటే ఈ యొక్క పప్పు ఉండ కానీ నువ్వులు ఉండ కానీ తీసుకుంటే వచ్చేటువంటి గుడ్ ఇంపాక్ట్ అనేది బాడీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో తయారు చేసుకున్నవి, ఎటువంటి ఫెర్మెంటేషన్ లేకుండా ఉన్నవి కాబట్టి ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది ఎక్కువగా జరగకుండా ఇవి ఉపయోగపడతాయి బాడీకి. అదేవిధంగా ప్రోటీన్ అనేది రిచ్ గా ఉండడం వల్ల మజిల్ డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఫ్యాట్ మెటబాలిజం లోకి ఇవి వెళ్ళవు. ఫ్యాట్ మెటబాలిజం లోకి వెళ్ళవు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే మనకి ఫుడ్ ఆల్టర్నేషన్ లో ఈ యొక్క పూల్ మకాని, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత నట్స్, వీటితో సంబంధించినటువంటి లడ్డూలు, అవిసె గింజలుండ, మినపసున్నుండ, తర్వాత పప్పుండ, నువ్వులుండ, ఈ విధంగా మనం ఒక లిస్ట్ ఆఫ్ లడ్డూస్ టైప్. మనకి లడ్డు అనేది ఏంటంటే కంప్లీట్ గా యూనివర్సల్ ప్రజెన్స్ అని చూపిస్తుంది. మనకి పూర్ణ మద పూర్ణమిదం అనేటువంటిది ఉంది కదా, దానిలోంచే ఈ పూర్ణాలు, ఈ రౌండ్ గా ఉండేటువంటివన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. సో వాటిలో మనం చాలా ఎనర్జీని నిక్షిప్తం చేసి ఉంచాం. ఎలా అయితే అణువులో అనంతమైనటువంటి విశ్వం కూడా ఇమిడి ఉంటుందని చెప్తామో, ఆ విధంగా ఈ యొక్క లడ్డూలు అనేటువంటివి మనకి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గొప్ప ఇన్వెన్షన్ అన్నమాట. ఫుడ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ సమయాల్లో, అంటే మనం ఇప్పుడిప్పుడే ఫుడ్ టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. స్టోరేజ్, ప్రిజర్వేషన్, తర్వాత కల్టివేషన్ కి సంబంధించినటువంటి నట్స్ అండ్ గ్రైన్స్ ని బాగా కోల్డ్ ప్రిజర్వేషన్ చేసుకోవడం, గొప్ప గొప్ప బిల్ గేట్స్ లాంటి వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేయడం, అంటార్కిటా ఖండం అట్లాంటి వాటిల్లో కూడాను పెద్ద ల్యాబ్స్ అవి క్రియేట్ చేసుకోవడం, ఫ్యూచర్ జనరేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలా మనం ఆలోచించి వచ్చాము. వెరాజ్ ఓల్డెన్ డేస్ నుంచే మన ఇండియన్ కల్చర్ లో ఈ జనరేషన్ ఈ లడ్డూలు తయారు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడాను ప్రొసీజర్స్ న్యాచురల్ గా చెప్పారు. ఆ న్యాచురల్ ఫార్మ్స్ అనేవి ఈ రోజుకి అదే స్ట్రెంగ్త్, అదే స్టామినాని కలిగి ఉన్నాయి. సో ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి ఓల్డెన్ డేస్ లో చాలా రకాలైనటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు చూపించడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆహారాన్ని అవసరం కోసం కాకుండా బతకటం కోసం తినేవాళ్ళు. సో ఇప్పుడు మనం అవసరానికి తింటున్నాం. అది నీరసం వస్తుందేమో, మనం ఎక్కువసేపు కూర్చోవాలి కదా, నైట్ డ్యూటీ చేయాలి, నీరసం వస్తుందేమో అని చెప్పి ఈ రోజు మనం ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఆ విధంగా ఫుడ్ ఐటమ్స్ మనం తినడానికి ప్రయత్నం చేయడం వల్ల మనం అన్నెసరీగా వెయిట్ గెయిన్ అనేది అయిపోతున్నాం. ఓల్డెన్ డేస్ లో మనం ఎవరిదైనా ఫొటోస్ చూసినట్లయితే మన ఫ్రీడమ్ ఫైటర్స్ చూద్దాం. గాంధీ స్టేచర్ అంతా కూడాను పొట్ట ఎక్కడా కనపడదు. సుభాష్ చంద్రబోస్ పొట్ట ఎక్కడా కనపడదు. వాళ్ళకి పొట్ట ఉంటే చూపిస్తారా ఏంటి సార్, విగ్రహాల్లో పొట్టలు పెట్టరు కదా అని అనుకోవచ్చు మీరు. బట్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు కష్టపడి పర్ఫెక్ట్ గా అవసరానికే తినేవాళ్ళు. ఈ రోజు ఏమవుతుందంటే మనకి ఫుడ్ అనేది
ఒక పార్ట్ ఆఫ్ ఇదైపోయింది తప్ప మన డ్యూటీ టైం ఎలా అయిపోతుందో ఫుడ్ టైం అనేది ఒకటి పెట్టుకుని తినేసి లేచేస్తున్నాం తప్ప ఫుడ్ అంటే మనం బతకటం కోసం తినేది, జాగ్రత్తగా తినాలి, ఎంచి తినాలి, జాగ్రత్తగా దాన్ని మెజర్ చేసుకుంటూ తినాలనేటువంటి కాన్సెప్ట్ అనేది మర్చిపోతూ ఉన్నాం. సో మనం మర్చిపోయినప్పుడల్లా మన శరీరం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఒకటి కదలకపోవటం, లేదంటే బెల్లీ ఫ్యాట్ లాగా డెవలప్ అయిపోవటం, లేదంటే ఒబేస్ లాగా ఆ కనపడటం, హెయిర్ ఫాల్ అయిపోవడం, లేదంటే ఎక్సెస్ గా హెయిర్ గ్రో అవ్వటం, తర్వాత మన బాడీలో నెక్ లాంటి పోర్షన్స్ అన్ని కూడా బ్లాక్ గా అయిపోవటం, ఇట్లా రకరకాలైనటువంటి కారణాలని చూపిస్తూ కళ్ళ కింద నల్లచారలు, మనకి డయాబెటీస్ రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం, ఇలా రకరకాలైనటువంటి సిస్టమిక్ డిసీజెస్ అన్నిటిని కూడాను ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి నెక్స్ట్ స్టేజెస్ అన్నమాట అవన్నీ. సో బెల్లీ ఫ్యాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. అంటే బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే డెవలప్ అవుతూ ఉందో అది ఒక ఇండికేషన్ అన్నమాట, అలార్మింగ్ సిచ్యువేషన్. ఎవరైతే సరిగ్గా వాళ్ళ యొక్క హెల్త్ ని పాటించట్లేదో వాళ్ళందరికీ కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కామన్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ బెల్లీ ఫ్యాట్. మనం బెల్లీ ఫ్యాట్ ని ఈరోజు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే హార్ట్ అటాక్స్ మీకు వస్తాయి అని డాక్టర్ సజెస్ట్ చేసిన, లేదంటే మీరు డయాబెటిక్ ప్రోన్ జోన్ లోకి వెళ్తారన్నా, పొట్ట తగ్గించండి సార్ మీరు గ్యాస్ అవన్నీ కూడా మీకు ప్రాబ్లమేటిక్ గా తయారవుతాయి అని చెప్పిన, లేదు మీకు జ్వరాలు ఏమన్నా వస్తే మీరు ఎక్కువగా మెడిసిన్ ఎక్కువ వాడాల్సి వస్తుందండి, ఇంత ఫ్యాట్ బెల్లీగా ఉంటే కనుక ఇబ్బంది పడతారని చెప్పిన, ఇవన్నీ కూడాను బెల్లీ ఫ్యాట్ తో ముడిపడి ఉన్నటువంటి ఈ డిసీజ్ ప్యాటర్న్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను సాధ్యమైనంత ఇదిగా డైట్ ని పర్ఫెక్ట్ గా ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగానే ప్లాన్ చేసుకుని తినాలి తప్ప అది తినాలనేటువంటి ఆకాంక్షతో గాని, నాకు ఇంకా మళ్ళా దొరకదనేటువంటి భయంతో గాని తినకూడదు. ఖచ్చితంగా టైం టు టైం ఒక సర్టైన్ క్వాంటిటీలో మాత్రమే ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రాపర్ గా డైజెస్ట్ అవుతుంది. మీకు దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ లో కోష్ట ప్రమాణం అని చెప్పాను. కోష్టాన్ని ఇన్ని భాగాలుగా విభజిస్తారు. 2 భాగాలు ఘన పదార్థం, ఒక భాగం ద్రవ పదార్థం, ఒక భాగం వాయు సంచారానికి వదిలేయాలని చెప్పాను. సో ఆ విధంగా చేయడం వల్ల మెజర్ అనేది ఏర్పడుతుంది. మనకి ప్రతిసారి బ్యాలెన్స్ ఒకటి పెట్టుకుని 1/2 kg రైస్, 10 గ్రాములు 5 గ్రాముల కూర ఇట్లా వేసుకోలేం. కాబట్టి మనకి మెజర్ ఎలాగో అంటే మొత్తం ఘన పదార్థం మనకి 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఒక భాగం జల తీసుకున్న తర్వాత పైన వాయు సంచారానికి ఒక భాగం అనేది అట్టి పెడితే రూఢీగా మనకి ప్రతి సమయంలోనూ మనకు ఉండేటువంటి ఆ రోజు ఉన్నటువంటి డైజెస్టివ్ కేపబిలిటీ, ముందు తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అయినటువంటి విధానము, హెవీనెస్ ని డిపెండ్ చేసుకుని నెక్స్ట్ డైట్ అనేది మనం ప్రతిసారి అంచనా వేసి తీసుకుంటాం. కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకపోగా మనకి బెల్లీ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండేటువంటి న్యాచురల్ హ్యాబిట్ ఏంటంటే భోంచేయంగానే మనందరికీ కూడాను న్యాచురల్ గా వచ్చేసేది నిద్ర. సో ఎవరైతే భోజనం తర్వాత మినిమం 1.5 అవర్ గ్యాప్ లేకుండా పడుకుంటూ ఉంటారో వాళ్ళకి వద్దన్నా వస్తుంది పొట్ట. సో కాబట్టి మినిమం 1.5 అవర్ వరకు కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని కానీ, లేదంటే ఒక 100 అడుగులు నడవటం కానీ, లేదంటే కనుక ఇంకేదన్నా వర్క్ చేసుకోవడం, చదువుకోవడం లాంటివి చేస్తే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది రాకుండా మనం ఆపచ్చు. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు అది తగ్గడం చూస్తారు ఈ ప్రొసీజర్ చేయడం ద్వారా. సో అట్లాంటి జనరల్ థింగ్స్ అనేవి నంబర్ ఆఫ్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని వరుసలో చెప్తాను, ఒక్కసారి చూడండి. నిద్ర అనేది రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. పిల్లలు అనేవాళ్ళు 8 గంటలు కానీ 9 గంటలు కానీ నిద్రపోతే మంచిది. సో వాళ్ళ బ్రెయిన్ బాగా ఎదుగుతుంది, 2 చదివినవన్నీ బాగా గుర్తుంటాయి. ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఆకలి లేకపోవడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడాను నిద్రతో ముడిపడి ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ కూడాను మినిమం 8 to 9 అవర్స్ అనేది స్లీప్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అది ఉదయం పూట అనేది మాత్రం ఈ సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కరూ నిద్రపోవచ్చండి.
అది కూడా తిన్న తర్వాత కాదు, తిన్నాక ప్రతిసారి 1.5 అవర్ అనేది మెలుకుతో ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ మనం వాడేటువంటి పేస్ట్ ఏదైతే ఉందో, బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఆ పేస్ట్ లో కూడా కొంతవరకు సాల్ట్స్ అండ్ షుగర్స్ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసి పౌడర్ కి కానీ లేదంటే కనుక పుల్లకి కానీ మారండి. పౌడర్స్ అంటే ఆయుర్వేదిక్ పౌడర్స్ అండి. మళ్ళీ మింట్ అవన్నీ కలిపి ఉన్న పౌడర్స్ కాకుండా మనం తయారు చేసుకునే విధానంతో ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో, అది ఒకసారి చూడండి. ఆయుర్వేదిక్ పౌడర్ పళ్ళ పొడి తయారు చేసుకునేటువంటి విధానం కూడా ఆల్రెడీ చెప్పున్నాము. సో దాన్ని మీరు వాడితే కనుక మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టంగ్ క్లీనింగ్. టంగ్ క్లీనింగ్ కి స్టీల్ ఆర్ కాపర్ తో చేసినటువంటి టంగ్ క్లీనర్ వాడితే గనక మంచిది. దాని బెనిఫిట్ అనేది ఏంటంటే కాపర్ మంచి లేఖనకారి, అంటే లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని కట్ చేయగలిగినటువంటి నేచర్ ఉంటుంది. సో దాని పార్టికల్స్ అనేవి టంగ్ ద్వారా మనం ఇంజెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడు కాంటాక్ట్ లోకి వచ్చేటువంటి ఐటమ్స్ అన్ని కూడాను మాక్సిమం కాపర్ తో అట్టి పెట్టుకుంటే చాలా మంచిది. అయితే అన్నిట్లోనూ కాపర్ వాడకూడదు. పుల్ల పదార్థాలు తీసుకునేటప్పుడు కాపర్ వాడకూడదు. అంటే చారు లాంటివి కాచేటప్పుడు కాపర్ ని వాడకూడదు. పెరుగుని తోడేసేటప్పుడు కాపర్ గిన్నెల్లో వేయకూడదు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఎక్కడైతే మనం టంగ్ క్లీనింగ్, వాటర్ ఇంటేక్ ఇట్లాంటివి చేద్దాం అనుకున్నాం అక్కడ ఖచ్చితంగా మనం కాపర్ వెజల్స్ అనే వాటిని వాడుకోవచ్చు. నీటిని స్టోర్ చేసుకునేటువంటి గిన్నెలు, బిందెలు, వాటర్ బాటిల్స్ లాంటి వాటిని కాపర్ తో వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్ గా వాడేటువంటి బాత్ సోప్స్. సోప్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాట్. సో ఫ్యాట్ కంటెంట్ ఉండేటువంటి సోప్స్ మనం వాడుకోవడం వల్ల ఫ్యాట్ ని మనం బర్న్ చేయలేము. సో ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నాను. సో దానికోసం ఏం చేయొచ్చు అంటే కనుక మనం ఆల్రెడీ ఒక వీడియో సున్నిపిండి గురించి చెప్పున్నాం. ఆయుర్వేదిక్ సున్ని పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు, దానిలో కొంచెం ఆల్టర్నేషన్ గా ఈజీగా ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ గురించి ఒక పౌడర్ అనేది చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఉలవలు. ఉలవలు అనేవి ఉంటాయి. అవి ఒక పార్ట్, అంటే ఒక 1/2 గ్రామ్ కానీ 1/4 కిలో కానీ తీసుకోవడము. తుంగముస్తలు అని ఉంటాయి, అవి కూడా ఒక పార్ట్, అంటే 1/2 కేజీ కానీ 1/4 కేజీ కానీ తీసుకుని ఈ రెండింటిని బరక పౌడర్ పట్టించి, ఈ బరక పౌడర్ కి ఇవి రెండు కలిపి హాఫ్ హాఫ్ 1 కేజీ అయింది అనుకోండి. 1 కేజీ మనకి పెసర కానీ లేదంటే కనుక శనగలు కానీ పరక పిండి అవి కూడా పట్టించి దీనికి ఈక్వల్ గా, అంటే ఇవి 1/2 కేజీ ఉంటే అది 1/2 కేజీ, ఇది 1 కేజీ ఉంటే అది 1 కేజీ, ఈ రెండు మిక్స్ చేసేసి, అంటే ప్లెయిన్ పిండి ఒకటి, అంటే బరకగా ఉన్నది, ఈ బరకగా పట్టినటువంటి తుంగముస్తలు, ఉలవలు, ఈ మూడింటి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని మనకి బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా, నాట్ ఓన్లీ ఫర్ బెల్లీ, తొడల దగ్గర కొంతమందికి ఉంటూ ఉంటుంది, రాసుకుని సమ్మర్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత బ్రెస్ట్ లైన్ దగ్గర, తర్వాత చంకల దగ్గర మనకి ఎక్కువగా ఎక్కడైతే ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుందో ఆ పోర్షన్స్ అన్నిటినీ కూడాను ఉద్వర్తనము అంటారండి. ఉద్వర్తనము అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పోర్షన్ నా యొక్క బెల్లి అనుకోండి ఎగ్జాంపుల్ గా, దీన్ని కింద నుంచి, అంటే మనం బొడ్డు కింద భాగం నుంచి చెయ్యి ఇలా పెట్టి పౌడర్ ని చేతిలో పెట్టుకుని పౌడర్ తో ఈ విధంగా కింద నుంచి పైకి ఇలా అనేసి వదిలేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సింగిల్ స్ట్రోక్. ఈ విధంగా చర్మం ఎలా ముడతలు పడుతుందో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలి. ఈ విధంగా పొట్ట మొత్తము కింద నుంచి పైకి ఈ పౌడర్ తో కనుక నిత్యము స్నానం చేసే ముందు ఎవరైతే దీన్ని రాసుకోవడానికి వాడతారో, అదే విధంగా దీన్నే నలుగు పెట్టుకుని సున్నిపిండిలాగా వాడి స్నానం చేస్తారో, వాళ్ళ యొక్క కొలెస్ట్రాల్ అనేది బయట నుంచి మనం చేసేటువంటి చిన్న ప్రక్రియ ద్వారా గ్రాడ్యువల్ గా మార్పు వచ్చి తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా ఎవరికైతే ఈ సమ్మర్ లో బాగా చెమట పట్టి ఒళ్ళంతా దుర్గంధం అనేది బాగా వస్తూ ఉంటుందో వాళ్ళకి ఆ చెమట యొక్క క్వాంటిటీ తగ్గడంతో పాటు దుర్గంధం పాళ్ళు కూడా 100% తగ్గుతాయి ఈ యొక్క మిశ్రమం చేత. సో ఇది చాలా హెర్బల్ గా ఉండేటువంటిది, చాలా యూస్ఫుల్ థింగ్. శరీరానికి కూడాను ఉపయోగపడేటువంటి చాలా రకాల ఎలిమెంట్స్ అనేవి దీనిలో ఉండటం అనేది ఈ వీటి యొక్క విశిష్టమైనటువంటి ఉపయోగం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఆహారం రూపంలో, టిఫిన్ రూపంలో తీసుకునేటువంటి డైట్ లో ప్రధానంగా మనం ఉడకపెట్టినటువంటి వాటికి ఎక్కువ ఆప్షన్ తీసుకోవాలి. అంటే పూరి, మైసూర్ బజ్జీ, దోశ,
తర్వాత కట్లెట్స్ ఇలాంటివి కాకుండా ఉప్మా, ఇడ్లీ, అదేవిధంగా కట్టె పొంగలి ఇలాంటి వాటికి మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా గనక ఇస్తే గనక మన యొక్క బెల్లీ ఫ్యాట్ కరగడానికి మనం డైట్ లో కట్ చేసినట్టు అవుతుంది. హై క్యాలరీస్ ని కట్ చేసి మనం ఇచ్చేటువంటిది ప్రాపర్ గా బాడీకి అబ్జార్బ్ అయ్యే విధంగా ఉండి నీరసం రాకుండా మనం ప్రాపర్ గా ముందుకెళ్ళగలుగుతాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం తీసుకునేటువంటి ఆహారం. ఇందా చెప్పాను రైస్ అనేది తగ్గించండి, దాని బదులు చపాతీలు, పుల్కాలు అలాంటివి వాడండి. ఈ చపాతీలు కూడా గోధుమ పిండి, అదే విధంగా బార్లీ పిండి కలిపి కానీ కేవలం బార్లీ పిండితో కానీ చేసుకుంటే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల వాటిని ఆయిల్ తో కానీ నెయ్యితో కానీ కుక్ చేయకుండా ప్లెయిన్ గా కాల్చుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. వాటిల్లోకి ముఖ్యంగా ఈ సబ్జీ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. ఫైబర్ కంటెంట్ ఉండేటువంటి ఆకుకూరలు, అదే విధంగా ప్రోటీన్ రిచ్ గా ఉండేటువంటివి నట్స్, వీటన్నిటితో కలిపి చేసుకున్న కూరలు అయితే కనుక ఎక్కువ బెనిఫిట్ అనేది పొందుతారు. మళ్ళా అక్కడ ఆలూ కర్రీ లేదు అంటే కనుక హైగా ఉండేటువంటి ఏదో ఒక యానిమల్ కర్రీ అంటే ఫిష్ అని కానీ లేదంటే చికెన్ అని కానీ ఈ విధంగా కర్రీస్ పెట్టుకుని కనుక తిన్నట్లయితే మళ్ళా అగైన్ మనం రివర్స్ లో ఫ్యాట్ ని పెంచుకున్న వాళ్ళం అవుతాం కానీ అది తగ్గదు. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటువంటి ఆహారం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిషెస్ లో మనం ఆహారంలో ఎప్పుడూ కూడాను ఊరగాయ పచ్చళ్ళు, నూనె వేసి చేసినటువంటి ఊరగాయ పచ్చళ్ళని బెల్లీ ఫ్యాట్ తగ్గుదాం అనుకున్న వాళ్ళు ఏ రోజు తీసుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే పౌడర్స్ ఉన్నాయి చాలా రకాలు, కాకరకాయతో, మునగాకుతో, చింతాకుతో, అదేవిధంగా కరివేపాకుతో కారాలు పౌడర్స్ వస్తాయి. ఆ పౌడర్ ని వేసుకుని కొంచెంగా నెయ్యి వేసుకుని తీసుకుంటే బెటర్ గా ఉంటుంది కంపారిటివ్ గా ఈ ఊరగాయ పచ్చళ్ళ కంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి సాంబారు, రసము ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకోవడం ద్వారా చింతపండు పులుపుకి ఫ్యాట్ ని బర్న్ చేసేటువంటి నేచర్ ఉంటుంది. మనం ఆయుర్వేదిక్ లో కూడా వైతరణ వస్తి అనేటువంటిది ఇస్తాము ఈ బెల్లీ ఫ్యాట్ ని బాగా కరిగించేదానికి. దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చింతపండు రసం. సో కాబట్టి చింతపండు రసంతో ఉన్నటువంటి ఆహారాలు ఈ బెల్లీ ఫ్యాట్ కరిగేదానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మీరు కొంచెం ఎసిడిటీతో బాధపడుతున్న, శరీరంలో మంటలు ఇలాంటి సమస్యలున్న, గ్యాస్ట్రిక్ సమస్యలున్న జాగ్రత్తలు వహించి ఈ చింతపండుతో ఉండేటువంటి పదార్థాలని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు అనేది ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడూ తీసుకోకూడదు. కేవలం మజ్జిగ మాత్రం తీసుకోవాలి. మజ్జిగల్లో కూడా రకాలు మన క్లాస్ లో చెప్పాం, ఒకసారి మీరు ఆ వీడియో గో త్రూ అవ్వండి. తక్రము అని చెప్పాం, 4 parts వాటర్ కలిపినటువంటి పెరుగు. సో కాబట్టి ఆ 4 parts వాటర్ కలిపి చిలికినటువంటి పెరుగుని మనం తక్రము అని చెప్పి అంటాం. దాన్నే మనం మజ్జిగ అని చెప్పి, బటర్ మిల్క్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. సో దాన్ని ఎప్పుడూ కూడా ఆహారంతో పాటు తీసుకోవడము. అదే విధంగా దానిలో మనం కొంచెం బ్లాక్ సాల్ట్ కానివ్వండి, సైంధవ లవణం కానీ వేసుకుని తీసుకుని తాగడం వల్ల లవణానికి కూడాను ఫ్యాట్ ని బర్న్ చేసే నేచర్ ఉంటుంది. అగైన్ మళ్ళా చెప్తున్నాను, ఈ లవణము అనేది కొంతమందిలో బీపీని కాజ్ చేస్తూ ఉంటుంది, కొంతమందిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు జాగ్రత్త వహించి ఈ లవణాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ప్రధానంగా మనం మొలకలు లేదంటే గుగ్గిళ్ళులా చేసుకుని తినేవి ఇవి తీసుకోవడం, లేదంటే పేలాలు కానీ, వరి పేలాలు కానీ, మొక్కజొన్న పేలాలు, పేలాలు అంటే అవి కానీ, వరి పేలాలు కానీ, మరమరాలు కానీ, అటుకులు కానీ ఇట్లాంటి లైట్ గా ఉండి కాస్త స్నాక్ ఐటమ్లా మనం తీసుకున్నట్టు ఫీల్ అయ్యేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో చేసినటువంటి పోహా లాంటివి కానీ, లేదంటే వాటిని మిక్చర్ లాగా చేసుకుని తినడం కానీ చేస్తే మనకి అటు సెటైటీ పాయింట్ అనేది తీరుతుంది, అంటే ఆహారం మీద ఉన్న కోరిక తీరుతుంది, తిన్నట్టు ఉంటుంది. అదే విధంగా మనకి ఒకే రకమైనటువంటి ఐటమ్ తిన్నట్టు కాకుండా రకరకాలైనటువంటి ఈ విధమైనటువంటి ఐటమ్స్ తో ఈవినింగ్ స్నాక్స్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో నైట్ టైం తినేటువంటి ఆహారం మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేది పడకుండా ఉంటుంది. సో ఎవరైతే ఇలా ప్లాన్ చేస్తారో నైట్ టైం మనం ఎక్కువసేపు నిద్రపోతాం. మార్నింగ్ టైం మనం హెవీ మీల్స్ తీసుకున్నా
ఎక్కువసేపు వర్క్ లో ఉంటాం కాబట్టి అదంతా కూడా ఫ్యాట్ కింద ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఈవినింగ్ నుంచే కనుక లైట్ డైట్ తీసుకుంటూ వస్తే కనుక మనకి ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువగా జరగకుండా ఉంటుంది. సో అందుకని నైట్ టైము ఫుడ్ తీసుకునే ముందు తీసుకునే స్నాక్స్ ఐటమ్ ఎప్పుడు కూడాను చాలా లైట్ గా ఉంటే మంచిది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్ టైం డైట్. నైట్ టైం డైట్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోకుండా సింపుల్ గా పీచు పదార్థం ఉండేటువంటి కర్రీ, రసము, లేదంటే సాంబారు, మజ్జిగ, ఇవి పెట్టుకుని ఈ 3 ఐటమ్స్ తీసుకోవడం అనేది మంచిది. నైట్ టైం పచ్చడి తినకుండా ఉండటం మంచిది. రీజన్ ఏంటంటే మనం పడుకుని ఉండటం వల్ల డైజెస్ట్ అయ్యేటప్పుడు ఏదన్నా కొంచెం మిరపకాయ ఎక్కువైనా కొంచెం కారం ఎక్కువగా ఉన్నా అది పైకి రిగర్జిటేట్ అయినప్పుడు బాగా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇచ్చి నైట్ టైం అవేకనింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైట్ టైము పికల్స్ అనేవి వాడకుండా ఉండటమే మంచిది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్ టైం ఏం తీసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే బెడ్ టైం ఎప్పుడు కూడాను మనకి అయితే పాలు, నిద్ర పట్టకపోతే, నిద్ర పట్టేటువంటి వాళ్ళు, ఆయాసం లేనటువంటి వాళ్ళు, నెమ్ము సమస్యలు లేనటువంటి వాళ్ళు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడాను మజ్జిగ అనేది అమృతం లాంటిది రాత్రిపూట తీసుకోవడానికి. ఆ మజ్జిగని కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ఇంగువ, కొంచెం ఉప్పు, ఈ 3 కలుపుకుని కనుక తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో పాటు మోషన్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అదే విధంగా ఈ మజ్జిగతోనే ఎవరన్నా కానీ బెల్లీ ఫ్యాట్ కరగడానికి సొంటిని గాని, లేదంటే త్రిఫల చూర్ణాన్ని గాని, లేదంటే కరక్కాయ చూర్ణాన్ని గాని, లేదంటే బ్లాక్ సాల్ట్ ని గాని మిక్స్ చేసి తాగుతూ ఉన్నట్లయితే ఆల్టర్నేట్ డేస్ ఏదో ఒక రోజు ఒక్కొక్క ఐటమ్ ని తీసుకోవచ్చు. ఈ విధంగా మజ్జిగతో కనుక నైట్ టైం తీసుకుంటే ఈ ఫామ్ అయ్యేటువంటి బెల్లీ ఫ్యాట్ ని అవి హిండర్ చేస్తాయి, అంటే ఆపుతాయి. రెండోది ఉన్నటువంటి దాన్ని కరిగిస్తాయి, ఫ్రీగా మోషన్ అయ్యే విధంగా ఉపయోగపడతాయి. ఇక డైలీ మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగిశాయి. ప్రధానంగా ఆయుర్వేదిక్ పరంగా ఉపయోగించదగినటువంటి చిట్కాలు, గృహ చిట్కాలు ఏమున్నాయో వాటి గురించి చెప్తున్నాను, ఒకసారి చూడండి. బెల్లీ ఫ్యాట్ కరగడానికి ముందు నేను స్నానం దగ్గర ఒక ఉద్వర్తనం అనేది చెప్పేశాను. నెక్స్ట్ మార్నింగ్ టైము స్వీట్ కంటెంట్స్ బదులు హనీ, లెమన్ జ్యూస్ విత్ లూక్ వామ్ వాటర్ అనేది చెప్పున్నాను. ఇక మజ్జిగ దగ్గర మజ్జిగతో పాటు కరక్కాయ పౌడరు, సొంటి పౌడర్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అని చెప్పాను. రెగ్యులర్ గా మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని మార్పులు చేర్పులతో చిట్కా వైద్యాలు ఎలా చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మనం తీసుకునేటువంటి టీలు ఉన్నాయి. ఈ టీలలో గ్రీన్ టీ అనేది బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. అదేవిధంగా ఆమ్లాతో చేసుకునేటువంటి హెర్బల్ టీ, మనం ఉసిరి ఒరుగుతో చేసుకునేటువంటి టీ ఇది, దాంతో చేసుకుంటే కనుక బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. అదేవిధంగా మనకి మోడీ గారు చెప్పినటువంటి హెర్బల్ టీ ఏదైతే ఉందో ఆయుష్ కాడా అని చెప్పి కోవిడ్ టైంలో చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మనకి మసాలా దినుసులతో వస్తుంది. అన్ని కూడా ఫ్యాట్ బర్నర్స్ గా ఉంటే బెల్లీ ఫ్యాట్ ని బాగా కరిగిస్తాయి. సో అవి ఉపయోగంగా ఉంటుంది మనకి బెల్లీ ఫ్యాట్ కరగడానికి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహారం రూపంలో మనం తీసుకునేటప్పుడు మొదటి ముద్దలో సొంటి పౌడర్ ని కనుక వేసుకుని తిన్నట్లయితే అది ఫ్రీ రాడికల్స్ ని ఇరాడికేట్ చేయడంతో పాటు మనకి బెల్లీ ఫ్యాట్ ని కూడా కరిగిస్తూ ఉంటుంది. అదే విధంగా ఉపయోగపడేది త్రికటు చూర్ణము, పంచకోల చూర్ణము అనేటువంటివి మనకి బెల్లీ ఫ్యాట్ ని కరిగించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి అలోవెరా అనేటువంటిది ఒక మొక్క దొరుకుతూ ఉంటుంది. ఆ అలోవెరా జ్యూస్ కి ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించేటువంటి నేచర్ చాలా అధికంగా ఉంది. అది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి ఫ్రీ రాడికల్స్ ని కలిగి ఉంటుంది. సో అలోవెరాని పైన రెమ్మ కట్ చేసేసి పైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేసినప్పుడు వచ్చేటువంటి జెల్ ని ఒకసారి వాష్ చేసి ఆ జెల్ తీసేసుకోవచ్చండి. అది ఇట్ ఈస్ హ్యావింగ్ నాట్ ఏ గుడ్ టేస్ట్ ఆర్ బ్యాడ్ టేస్ట్. పైన గనక గ్రీన్ లేయర్ కొంచెం కూడా రాకుండా ఓన్లీ జెల్లీ పోర్షన్ ఒకసారి కడిగి గనక మనం తీసుకోగలిగితే అది ఈజీ టు కన్జ్యూమబుల్. దాన్ని ఒకసారి మిక్సీలో ఆడించుకుని జ్యూస్ లాగైనా తాగేసేయచ్చు. మంచి ఫుడ్ ఫర్ బెల్లీ ఫ్యాట్ రిమూవల్. నెక్స్ట్ వన్ వచ్చేసి లౌకి, సొరకాయ. ఈ సొరకాయ అనేది బెల్లీ ఫ్యాట్ ని రిమూవ్ చేస్తుంది అని చెప్పి సైంటిఫికల్లీ రీసెంట్ డేస్ చాలా పేపర్స్ అనేవి పబ్లిష్ అయినాయి. పతంజలి వాళ్ళు కూడా లౌకి ఆమ్లా అనేటువంటి జ్యూస్ ని వాళ్ళు కూడా ప్రొడక్షన్ లో ఉంచారు.
ఆ లౌకీ జ్యూస్ అనేది, సొరకాయ జ్యూస్ అనేది ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. బయట ప్రోడక్ట్స్ కంటే ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునే వాటికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మని చెప్తాను. సో కాబట్టి లౌకీ జ్యూస్ అనేది వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ థ్రైస్ ఇన్ ఎ వీక్, 3 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ మనం తీసుకోవడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన పోప్ దినుసుల్లో సింగిల్ గా వాడుకునేది. మనం ధనియాల ఫాంటము, హిమం చెప్పుకున్నాం. అవి బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా సోంపు, మనం మౌత్ ఫ్రెషనర్ గా వాడేటువంటి సోపు, అదేవిధంగా వాము, జీలకర్ర, ఈ మూడు సపరేట్ గా డిఫరెంట్ ఫార్ములేషన్స్ కింద ఒక టీ లాగా, హెర్బల్ టీ లాగా సింగిల్ గా వీటిని తీసుకుంటూ ఉన్నా కూడాను మనకి బెల్లీ ఫ్యాట్ అనేది కరగటానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కరక్కాయ. ఈ కరక్కాయని మజ్జిగలో కలిపి కానీ, గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి కానీ రాత్రిపూట పడుకునే ముందు సేవిస్తే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. అదేవిధంగా చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా గుగ్గులు అని చెప్పి ఏవైతే దొరుకుతూ ఉంటాయో వాటిల్లో మేదోహార గుగ్గులని, నవక గుగ్గులని ఇలాంటివి ప్రోడక్ట్స్ టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి. ఇవే కాకుండా కమర్షియల్ గా ఆయుర్ స్లిమ్ అని, స్లిమ్లిన్ అని, తర్వాత స్టేఫిట్ అని రకరకాల కంపెనీలు వాటి పేర్లు, వాటి ట్రేడ్ నేమ్స్ ని బేస్ చేసుకుని చాలా ప్రోడక్ట్స్ ని మార్కెట్ లో ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అవన్నీ కూడాను ఉపయోగపడతాయి. అదేవిధంగా స్థౌల్యహర కషాయము అనేటువంటిది మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటూ ఉంటుంది మెడిసిన్ రూపంలో. అది కూడా బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే బెల్లీ ఫ్యాట్ అనేది అదొక స్టార్టింగ్ బటన్ ఫర్ ఆల్ డిసీజెస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ లో ప్రధానమైనటువంటివి ఒబెసిటీ, డయాబెటిస్, వాటి వల్ల వచ్చేటువంటి అదర్ ప్రాబ్లమ్స్ ఈ హార్ట్ అటాక్ కానివ్వండి, లేదంటే మార్బిడిటీ అంటే తొందరగా చనిపోవడానికి కారణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ యొక్క బెల్లీ బటన్ తో ఫస్ట్ స్టెప్ తీసుకుంటాయి. కాబట్టి అందరూ కూడా మీ యొక్క పొట్టల్ని గమనించుకొని వాటికి సరైనటువంటి పోషణ, అదే విధంగా సరైనటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. అదే విధంగా ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే యోగా. యోగాలో కూడాను ఈ బెల్లీ ఫ్యాట్ కరగడానికి చాలా రకాలైనటువంటి ఆసనాలని మనం ఎలా అయితే వామప్ ఎక్సర్సైజెస్ చేస్తామో ఆ టైప్ లో చాలా ఫార్మేషన్స్ అనేవి దీనిలో చెప్పబడుతూ ఉంటాయి మనకి వీడియోస్ ద్వారా యూట్యూబ్ లో వాటిల్లో. దానిలో ఏంటంటే మనకి నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసి నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఉత్తాన పాద హస్తాసన్. అంటే ఇప్పుడు మనకి పడుకుని పడుకుని యూ షేప్ లో పాదాలని అదే విధంగా హస్తాలని రెండు కూడాను ఒక దగ్గర తీసుకొచ్చి చేయడం అన్నమాట. అది చూస్తే కనుక మీకు మనకి మామూలుగా బ్లడ్ డ్రాప్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదండి, మన యొక్క రక్త బిందువు ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, పైన కొస ఉండి కిందకి లావు బల్బ్ లాగా ఉంటుంది, ఎలా అయితే ఇదివరకు ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయో ఆ విధంగా నేను బాడీని పాదాలు పై భాగానికి అదే విధంగా చేతులు పాదాలని టచ్ అయ్యే విధంగా ఒక ఫోర్స్ తో కింద కరెక్ట్ గా పొట్ట మీద బెల్లీ బటన్ కి దగ్గరగా ఉండేటువంటిది దగ్గరికి వచ్చేసి అలా దూరంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కుదిరితే కనుక నేను ఈ మంత్ క్లాసెస్ లో ఒకసారి దాని గురించి చూపిస్తాను. సో ఇది ఇప్పుడే భోజనం చేసి ఉన్నాం కాబట్టి అది వర్ధితం కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. అదే విధంగా వజ్రాసనము, భోజనం చేయంగానే వేయదగినటువంటి ఆసనం అదొక్కటే. ఆ వజ్రాసనం అనేది వేయటం వల్ల కూడాను మెటబాలిజం అనేది ప్రాపర్ గా జరిగి ఈ బెల్లీ ఫార్మేషన్ అనేది హిండర్ అవుతూ ఉంటుంది. సో చక్రాసనము, చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఒకరోజు క్లాస్ లో నేను బెల్లీ బటన్ కి కంట్రోల్ చేసుకోవడానికి నేను ఫాలో అయ్యేటువంటి ఆసనాలు, నేను కొంచెం ఆల్టర్నేట్ యోగా ఆసనాల గురించి మీతో ప్రాక్టికల్ గా చూపిస్తూ చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను.
డౌట్స్ ఎవరికి లేవనుకుంటున్నాను. సార్ ఉన్నాయి సార్. సార్ సునీత సార్. సునీత గారు చెప్పండి. సార్ ఈ ఫుడ్ అన్ని మెయింటైన్ చేయకుండా కానీ కొంచెం అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి అవి పోయినప్పుడు మెయింటైన్ చేయలేం కదా సార్. మీరు ఇంతకుముందు చెప్పింది ఆముదం వాడమంటారా సార్ వారానికి ఒకసారి? వాడుకోవచ్చండి. ఇవన్నిటికి సార్ పొట్ట తగ్గడానికి కొలెస్ట్రాల్ కి అన్నిటికి కూడా అన్ని వాడచ్చండి, వాడచ్చు. ఎవి మెయింటైన్ చేయకుండా అది ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుందా సార్? సరిపోతుందండి. అదే ఇవన్నీ చేయడం అంటే కొంచెం కష్టమే కానీ ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మేము పచ్చళ్ళు తినకుండా ఉండలేము అసలు. ఆ, అవి అదే. ఆయిల్ లేకుండా ఇది సైంధవ లవణంతో చేసుకుంటూ వాడచ్చా సార్? అంటే ఇప్పుడు రోటి పచ్చళ్ళు ఉంటాయి కదండి, వాటిని ఇంక్లూడ్ చేయలేదండి. అదే ఓన్లీ రోటి పచ్చళ్ళు ఊరగాయ కాకుండా పచ్చడి అని మేము అందుకే అన్నాను. ఆహా. రోటి పచ్చళ్ళు మంచిగా తినొచ్చండి. కానీ ఎందుకో మాకు ఈ ఆవకాయలు తినంది మంచిగా పట్టదు సార్. ఒక్క రోజు తినకపోతేనే ఒప్పది అసలు మళ్ళీ రోజు కంపల్సరీ తింటాం. అదే అందులో అదే అదే అంటే ఇంతకు రీజన్ ముందు అంటామండి. సముద్రం ఉప్పు వాడేవాళ్ళం సార్. ఇప్పుడు సాయంత్రం లవణం వాడుకుంటూ చేసి పెట్టుకోవచ్చా సార్ పచ్చళ్ళు? అవును సునీత గారు, ఇప్పుడు నేను బెల్లీ బటన్, మనకి ఎవరికైతే బెల్లీ ఎక్కువగా ఉందో వాళ్ళనే తినద్దు అంటున్నానండి. మీకు బెల్లీ ఉంటే తినకండి, బెల్లీ లేనప్పుడు తినొచ్చండి, ఇబ్బంది లేదు. ఈ ఊరగాయలలో కూడా బెస్ట్ మెథడ్ ఏదైనా చెప్పండి సార్. అంటే వెనకట అందరు ఏముండదండి, తినేవాళ్ళు సార్, మరి వాళ్ళకి ఊరగాయ ఏం పచ్చళ్ళలో పొట్టలు ఏం లేవు కదా అందుకనే సార్. ఊరగాయ పచ్చళ్ళని మన వాళ్ళు తయారు చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ లో ఊరగాయలు అంటే ఆ, కాయ, దాన్ని ఊరబెట్టడం అంటే ఏంటి, ఉప్పు వేసి ఊరబెట్టేయటం అనమాట. దాన్ని నిల్వ ఉంచడం కోసం నూనె వేస్తూ ఉంటారు. సో నూనె అనేది ప్రిజర్వేటివ్ అన్నమాట. తైలము అనేది ప్రిజర్వేటివ్ కింద వాడేవాళ్ళు. సాధారణంగా మనకి రివర్స్ లో చెప్తా ఉంటారు, ఉప్పు వేసి నిలవ పెడతారు అని చెప్పి. కానీ ఉప్పుతో పాటు తైలాన్ని కూడా వాడి ప్రిజర్వ్ చేస్తారు, అంటే ఎయిర్ అనేది దానికి తగలదు. నెక్స్ట్ కారం అనేది అన్ని టేస్ట్ కోసము, దానిలోంచి శోషణ తొందరగా జరగడానికి, అంటే వాటర్ కంటెంట్ తొందరగా బయటికి తీసుకురావడానికి కారం అనేది అగ్నితత్వం కలిగి ఉన్నది కాబట్టి తొందరగా దాన్ని వాటర్ ని బయటికి తీసుకురాగలుగుతుంది. సో అందుకని దాన్ని వాడటం జరిగింది ఊరగాయల్లో. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆవపిండి, మెంతి పిండి, ఈ రెండు కూడాను ఊరగాయ పచ్చళ్ళ యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ బాడీ మీద పడకుండా ఆపేవన్నమాట. ఈ రెండు కూడాను అవును సార్. సల్ఫర్ కంటెంట్, ఆ ఆవపిండిలో సల్ఫర్ కంటెంట్ అనేది ఉంటుంది. అది స్కిన్ కి సంబంధించినటువంటి సమస్యలు, ఈ ఫ్యాట్ సంబంధించిన సమస్యలు, వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ మెంతి పిండి కూడాను ఫ్యాట్ మెటబాలిజం, లివర్ మీద అటు ప్యాంక్రియాస్ మీద దీని ఇంపాక్ట్ అనేది పడకుండా, ఊరగాయలు ఇంపాక్ట్ పడకుండా మెంతి పిండి అనేది ఆపుతూ ఉంటుంది. సో చాలా సైంటిఫికల్లీ దాన్ని ప్లాన్ చేసి తయారు చేస్తా ఉన్నారు. ఊరగాయలకు మనం ఎగెనిస్ట్ కాదు, బట్ థింగ్ ఈజ్ ఆయిల్ అనేది ఉండడము. రెండోది దానికి కంప్లీట్ గా అవాయిడ్ చేయలేనటువంటి, మీరు చెప్తున్నారు చూసారా, కంప్లీట్ గా అవాయిడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తే ఏ సమస్య ఉండదు అనేది నా మతం అన్నమాట. ఓకే సార్. ఈ కలబంద జ్యూస్ కూడా చేసి పెట్టుకోవచ్చా సార్ ఫ్రిడ్జ్ లో డైలీ తాగడానికి? కలబంద జ్యూస్ అనేది ఉంటుందండి, నిల్వ ఉంటుంది. బట్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు చేసుకున్నంత ఫ్రెష్నెస్ దేనిలోనూ ఉండదండి. క్వాలిటీ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం పాలు ఉంటాయి, ఈ రోజు ఉదయాన్నే పితుకుతాము, ఆ పూట తాగినటువంటి ఫ్రెష్నెస్ నైట్కే ఉండదు. అవును సార్. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇంకొంచెం వేరియేషన్ ఉంటుంది, టేస్ట్ ఏమి పెరగదు, తగ్గుతూ వస్తుంది. అవును సార్. సో అదే విధంగా జ్యూసులు కూడా అంతేనండి, పులియబడుతూ ఉంటాయి. పులియబడిసే కొద్దీ మనకి ఆహారం అనే గుణం అనేది సాత్వికం నుంచి తామసానికి మారిపోతూ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెల్కమ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నేను అండి. లక్ష్మిని. లక్ష్మి గారు చెప్పండి. ఆ, చాలా రోజులు అయిపోయింది. ఆ, అవునండి, ఎప్పుడు రిటర్న్ అయ్యారా మీరు? లేదండి, అవ్వలేదు. నెక్స్ట్ అక్కడే మంత్ ఉన్నారు, అవుతున్నాము. కెనడాలో ఉన్నారు. ఓకే అక్కడే అండి. ఉన్నాను. ఓకే ఈ ఓకే అండి. టైము 2 అవుతుంది, దాంతో నాకు కలవడానికి అవ్వదు. తెల్లారగట్ల 2 అవుతుంది. అబ్బో. ఉమ్. పాప లేచి ఉంటుంది ఈ టైంకి, దాంతో నాకు ఈ క్లాస్ ఇదవ్వదు. అదండి. అయితే ఈ మందుల ప్రభావం ఏదైనా ఉంటుందా అండి దీనికి? బెల్లీ ఫ్యాట్ కండి. అవునండి. అంటే ఈ హార్ట్‌వి అన్ని మందులు యేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఆ, దానికి? దాని ఇంపాక్ట్ అంటేనండి, కొన్ని రకాల మందులు మనకి గ్యాస్ట్రైటిస్ ని కలగజేస్తాయండి. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల ఎక్కువ గ్యాసెస్ ఎక్స్చేంజ్, బాగా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాడీలో. ఆ! దాంతో పొట్ట ఉబ్బరం అనేది వస్తూ ఉంటుందండి.
సో ఇక్కడ ఆహా బెల్లీలో కంప్లీట్ గా కొంతమందికి ఫ్యాట్ ఉండకపోగా గ్యాస్ ఇలా లోపల సరిగా ఎసిమిలేషన్ ఆ ప్రాసెస్లన్నీ జరగకపోవడం వల్ల గ్యాస్ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది, స్ట్రక్ అయింది అంటూ ఉంటారు చూసారా. అటువంటి అవునండి. సిచ్యువేషన్ లో కూడాను బెల్లీలా కనబడుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ, విరేచన కర్మ అనేటువంటి ప్రొసీజర్ ఒకటి చేస్తే అదంతా ఆ, ఒక్కసారిగా పోతుందండి. వేరే ఫ్యాట్ తో ఉన్న వాళ్ళంటే బెల్లీ మాత్రం వెంటనే తగ్గదు, చాలా ఆహా, ట్రై చేస్తే తప్ప తగ్గదు అనమాట. సో ఆ వేరియేషన్ ఆ, అనేది మనం అలా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అయితే ఇంకొకటి, ఆ సొరకాయది మామూలు పచ్చి సొరకాయ జ్యూసేనా అండి తీసుకునేది? కొంచెం లైట్ పీల్ అవుట్ చేసి తీసుకోవాలండి. ఎక్కువగా ఆహా, పైన కెమికల్స్ అవి అన్న జల్లినా దాని మీద ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం రిమూవ్ చేసి తీసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎల్ఎన్ రావు అండి. రావు గారు చెప్పండి అండి. అంటే ఏం లేదు, నేను చిన్న మీ విన్నాను, బాగుంది ఇది. అన్ని థ్యాంక్ అవాయిడ్ చేయడం అన్నది చాలా కష్టమైన పనే మామూలుగా. వాస్తవమే సార్, అందుకనే అదే మాక్సిమం థింగ్స్ చెప్పాలి కాబట్టి క్లాస్ కాబట్టి చెప్తున్నాము. అదే నా ప్రశ్న ఏంటంటే, ఇందులో కాఫీ టీల ప్రభావం ఏమైనా ఉంటుందా అని. కాఫీ టీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి, ఆహా, ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయాలండి. ఓకే. యాక్చువల్గా మీరు ఆ, అదే నేను సిన్సియర్ గా ఏం చెప్తానంటే, ఎక్కడైనా సరే ప్రతి చోట కనిపించిన ప్రతిసారి ఏ డాక్టర్ చెప్తున్నా సరే ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాం, ఎందుకంటే ఎవరో ఒకరు కొంచెం తాగొచ్చు అంటారేమో అనిపిస్తూ ఉంటుంది. అస్సలు తగ్గదని చెప్పండి డాక్టర్. అంటే కెఫీన్ ఎప్పుడు మంచిది. అదే ఎవరు చెప్పినా అదే చెప్తారు. అంటే బ్లాక్ టీ మంచిది అని కొంతమంది బుల్లెట్ అంటారు కదా. బుల్లెట్ కాఫీ అని చెప్పి ఒకటి ఉందండి. ఉమ్, బుల్లెట్ కాఫీ అనేది మాత్రం బెల్లీ ఫ్యాట్ ని కరిగించగలుగుతుందండి. అదే విధంగా అంజూరా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అంజూరా, ఉమ్, ఉమ్, ఆ ఫ్రూట్స్ కూడాను మనం మామూలుగా పచ్చివి తింటే కనుక ఆ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుందండి. తర్వాత ఓకే నేరేడు ఓకే. పళ్ళు అని ఉంటాయి కదండి, అవి కూడా మనకి బెల్లీ ఫ్యాట్ ని బాగా బర్న్ చేస్తాయి. మీరు చూస్తే ఓకే అవి మాక్సిమం ఆల్కలైన్ డైట్ కింద వస్తాయండి, ఆల్కలైనిటీ ఎక్కువ ఉంటుంది వాటిల్లో. బట్ సీజనల్. సీజనల్ సీజనల్ గానే అండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఆ, ఇంకొకసారి అండి డాక్టర్ గారు, చెప్పండి అండి. ఈ ఆముదంది చెప్పారు కదా, మామూలుగా ఆముదం తీసుకోవడమేనా అండి దానికి? ఆ, దానికి ఏంటంటే చిన్నది, నేను చెప్తూ ఉండేటువంటి టెక్నిక్ ఏంటంటే ఏజ్ ని బట్టండి. బాగా చిన్న పిల్లలు అయితే హాఫ్ స్పూన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 2 స్పూన్స్ వరకు, పెద్దవాళ్ళు అయితే కనుక 4 స్పూన్స్ వరకు తీసుకోవచ్చండి. 4 స్పూన్స్ ఆముదాన్ని ఒక గ్లాస్ లో వేసి మిగిలిన పోర్షన్ ని హాట్ వాటర్, కొంచెం మనం తాగే వేడిలో ఉన్నటువంటి వాటర్ తో మిక్స్ చేసి స్టిర్ చేసి దాన్ని అమంతం తాగేసేయమని చెప్తానండి. ఉమ్. అదే చిన్నప్పుడు అంతా ఇచ్చేవాళ్ళు, మర్చిపోయాం ప్రొసీజర్ ఎట్లా ఇచ్చేవాళ్ళు. ఆ, చిన్నప్పుడు ఆముదాన్ని తాగిచ్చేసేవాళ్ళండి, స్పూన్ లో వేసి ఉగ్గిన్లో వేసి తాగిచ్చేసేవాళ్ళు. అవునండి. తాగిచ్చేసి ఫాలోడ్ బై చారు అవి బాగా పెట్టి తాగిస్తూ అవును, ఉండేవాళ్ళు. అవును. ఇది ఏంటంటే కొంచెం హాట్ వాటర్ ఏంటంటే కొంచెం ఆయిల్ లో ఉన్నటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ని కొంచెం ఎగ్రివేట్ చేస్తుంది అనమాట, ఫాస్ట్ గా మనకి అనుకున్న పని జరుగుతూ ఉంటుంది. ఆ, రెండోది ఫాలోడ్ బై హాట్ వాటర్ ఆర్ చారు, రెండు ఏది తీసుకున్నా పర్లేదండి. మనకి మోషన్ అనేది ఫ్రీగా నడిచేట్టు చూసుకోవాలి. ఆ మోషన్ ఎప్పుడు ఆపేసేయాలి అనే దానికి ఏంటంటే మనకి నీరసం వచ్చినా గానీ, కొంచెం ఇంకా వెళ్ళలేము, పొట్టంతా స్క్వీజ్ అవుతోంది, కాళ్ళు పిక్కలు లాగేస్తున్నాయి అనేటువంటి సమస్యలతో ఉన్నా గానీ, లేదు కొంచెం హెడేక్ వస్తున్నట్టు అనిపించిన, ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేసేయాలి. కంట్రోల్ ఎలా అంటే మజ్జిగ తీసుకుని ఆపేసేయాలండి, మజ్జిగ తీసుకుంటే ఆగిపోతాయి అవి. నెక్స్ట్ ఆ, ఫాలోడ్ బై కర్డ్ రైసే తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఏంటంటే బెస్ట్ థింగ్ అంటే మనకి పిత్తాంత వమనం శ్రేష్టం కఫాంతంతు విరేచనం అని చెప్పబడింది. అంటే మనం మోషన్ కి లాస్ట్ లో వెళ్ళినప్పుడు నురగలు నురగలుగా కఫం పడినట్టు ఉంటే గనక అది బెస్ట్ గా అయినటువంటి విరేచనం కింద మనం తీసుకోవాలి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఎవరికైతే ఆ సిమ్టమ్ వస్తుందో అప్పటి వరకు కూడాను
వాళ్ళు వెయిట్ చేస్తే మంచిది. ఎవరైతే ఈ పైన చెప్పినటువంటి పెయిన్స్ కానివ్వండి, వివిధ రకాల స్కిన్ అదే మన మజిల్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు, వీక్ గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళు మాత్రం ఎండ్ చేసేస్తాం మంచిది మజ్జిగ తాగేసి. అదర్వైజ్ కఫం లాగా మోషన్ పడే వరకు వెయిట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అన్నమాట మోషన్స్ అయ్యేటప్పుడు. థ్యాంక్ యూ డాక్టర్, చాలా థ్యాంక్స్. వెల్కమ్. సార్ చెప్పండి అండి. ఈ మజ్జిగ తాగమన్నారు కదా, కర్డ్ రైస్ కానీ మజ్జిగ కానీ, ఇంకా అవునండి. అది తాగిన తర్వాత ఎంత టైం ఇంకో ఫుడ్ తీసుకోవడానికి వెయిట్ చేయాలండి? అంటే పిల్లలకి అది ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎప్పుడు ఏదేమంటారండి మీరు? యా, అంటే ఇప్పుడు మోషన్స్ కి వేసాము ఆముదం, అదర్ ఫుడ్ ఐటమ్స్, అదర్ ఫుడ్ అదే ఐటమ్స్ ఫుడ్. అండి. ఆ రోజులో మార్నింగ్ సెషన్ కంప్లీట్ కర్డ్ రైస్ తిని ఆపేయాలండి. ఈవినింగ్ మాత్రం లైట్ గా పప్పు, లైట్ గా నీరు లాగా చేసుకుని దాంతో అన్నం తినొచ్చండి. తర్వాత లైట్ చారన్నము, మజ్జిగన్నం. ఇక తర్వాత డే నుంచి మామూలుగా రొటీన్, డైలీ రొటీన్ కూరలు, పచ్చళ్ళు అవన్నీ తినేయచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, క్లాస్ ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.